సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సంస్థ నిర్వాహకులు ఐవీఎఫ్ చికిత్సకు వచ్చిన వారిని సరోగసి పేరిట మోసం చేసి డబ్బులు తీసుకున్నారని ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు గోపాలపురం పోలీసులు మరో 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. తమకు అందిన మెడికల్ రిపోర్టులు తీసుకువచ్చి బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. నల్గొండకు చెందిన దంపతుల నుంచి ఫెర్టిలిటీ నిర్వాహకురాలు నమ్రత 44 లక్షలు కాజేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు నమ్రత, సదానందం, చెన్నారావు, అర్చన, సురేఖపై కేసు నమోదైంది. హైదరాబాద్కు చెందిన బాధితురాలి ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. సరోగసి చేస్తామని బాధితురాలికి నమ్రత హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చింది. కొన్ని రోజుల తర్వాత కళ్యాణి గ్యాంగ్ విశాఖ పిలిచి స్పెర్మ్ తీసుకుని పంపింది. ఈ వ్యవహారంలో సరోగసి పేరుతో 18 లక్షలు కాజేశారు. ఈ ఘటనకు సంబంధించి నమ్రత, డాక్టర్ విద్యులత, కళ్యాణి, శేషగిరి, శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదైంది. ఎన్ఆర్ఐలను కూడా నమ్రత గ్యాంగ్ మోసం చేసినట్లు ఫిర్యాదు అందింది. బాధితుల నుంచి 25 లక్షలు కాజేశారు. దీంతో నమ్రతపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్కు చెందిన బాధితుల నుంచి ఈ గ్యాంగ్ 50 లక్షలు కాజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నమ్రత, చెన్నారావు, సురేఖపై కేసు నమోదు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? అరాచకాలు ఏదైతే తీగలాగితే డొంక కదులుతుందన్నట్టుగా ఒక్కొక్కటి కూడా బయటపడుతూ వస్తున్నాయి. ఎన్ఆర్ఐల దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల వరకు కూడా, భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తుల వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా సంతానం లేని దంపతులందరినీ కూడా ఈమె క్యాష్ చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. డాక్టర్ నమ్రత వెనకాల చాలా వరకు కూడా చైన్ లింక్ లాగా ఫామ్ అయి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఫెర్టిలిటీ సెంటర్ లో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే రోజుకొకరు చొప్పున అరెస్ట్ అవుతూనే ఉన్నారు. ఎఫ్ఐఆర్ల పరంపర కూడా 4 దాకా చేరినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద నల్గొండకు చెందినటువంటి దంపతుల నుంచి ఫెర్టిలిటీ నిర్వాహకులు నమ్రత 44 లక్షలు కాజేసింది. బాధిత ఫిర్యాదు మేరకు నమ్రత, సదానందం, చెన్నారావు, అర్చన, సురేఖపై కూడా కేసు నమోదు చేశారు. హైదరాబాద్ కు చెందినటువంటి బాధితురాలి వివరాల మేరకు మరో కేసు కూడా నమోదైంది. సరోగసి చేస్తామని బాధితురాలికి నమ్రత హార్మోన్ ఇంజెక్షన్ ఇచ్చింది. కొన్ని రోజుల తర్వాత కళ్యాణి గ్యాంగ్ విశాఖ పిలిచి స్పెర్మ్ తీసుకొని పంపించింది. ఈ వ్యవహారంలో సరోగసి పేరుతో 18 లక్షలు కాజేశారు. ఈ ఘటనకు సంబంధించి నమ్రత, డాక్టర్ విద్యులత, కళ్యాణి, శేషగిరిరావు, శ్రీనివాస్ రెడ్డిలపై కూడా కేసు నమోదు చేశారు. ఎన్ఆర్ఐలకు కూడా నమ్రత గ్యాంగ్ మోసం చేసినట్లుగా ఫిర్యాదు అందింది. బాధితుల నుంచి 25 లక్షలు కాజేశారు. దీంతో నమ్రతపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ కు చెందినటువంటి బాధితుల నుంచి ఈ గ్యాంగ్ 50 లక్షలు కాజేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు నమ్రత, చెన్నారావు, సురేఖల మీద కూడా కేసు నమోదు చేశారు. చూసుకోవచ్చు, ఈ కేసు మొత్తం కూడా ఫెర్టిలిటీ సెంటర్ మొత్తం కూడా ఇరు తెలుగు రాష్ట్రాలే కాకుండా మిగిలిన రాష్ట్రాల్లో దాదాపుగా కూడా 6 రాష్ట్రాల్లో కూడా ఈ సామ్రాజ్యం విస్తరించుకునింది. మొత్తం ధనదాహంతోనే ఇటు హైదరాబాద్ లోని ప్రతి ప్రధాన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఈమెకి ల్యాండ్స్ కూడా ఉన్నాయి. సిటీ అవుట్స్కట్స్ లో ఫామ్ హౌస్లు కావచ్చు, అలాగే విశాఖపట్నం, ఇతర రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా విలాసవంతమైనటువంటి భవనాలు కూడా ఉన్నాయి. ఈమెతో పనిచేసినటువంటి డాక్టర్లు కొలీగ్స్ ఎవరెవరైతే ఉన్నారో వారికి కూడా చాలా వరకు కూడా ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నట్టుగా అయితే గ్రహించారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఎఫ్ఐఆర్ లో రోజుకొకరు అరెస్ట్ అవుతూ రోజుకొకరు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో భాగంగా ఇవాళ 4వ రోజు నమ్రతను పిలిచి విచారించే అవకాశం ఉంది గోపాలపురం పోలీసులు. ఇప్పటి వరకు చూసుకున్నట్టు రేపటితో నమ్రత కస్టడీ ముగియనుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఈమెను విచారిస్తే ఇంకా ఎంతమంది ఉన్నారు, దీని వెనకాల ఉన్నటువంటి అతీత శక్తులు ఎవరు, ఈ ఒక్కటి ఏదైతే సరోగసి
IVF, చైల్డ్ ట్రాఫికింగ్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఒక్క డాక్టర్ వల్ల అయ్యే అవకాశం లేదు. దీని వెనకాల చాలా వరకు కూడా అతిథ శక్తులు ఉన్నారు. వారందరినీ కూడా వెలికి తీసే ప్రయత్నంలోనే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అయితే ముందుకు కొనసాగుతోంది. మొత్తం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి ఫెర్టిలిటీ సెంటర్ల మీద కూడా పోలీసులు ఏదైతే DMHC డిపార్ట్మెంట్ కూడా ఒక ఏదైతే రైట్స్ అయితే కొనసాగిస్తుంది. మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే వైద్య వృత్తిలో ఉంటూ ఎంతమంది ప్రజల్ని మోసం చేస్తున్నారు, ఈ విధంగా సంతానం లేని దంపతుల్ని ఎలా వీరు ధనదాహానికి వారిని క్యాష్ చేసుకున్నారు. అలాగే సరోగసీ పేరుతో IVF కు వచ్చినటువంటి జంటని సరోగసీకి కన్వర్ట్ చేయడము, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి గర్భిణులను తీసుకొచ్చి ఆంధ్రాలో డెలివరీ చేయడము, డెలివరీ చేసినటువంటి పిల్లల్ని అలాగే వీరికి హైదరాబాద్ లో ఉన్న తెలంగాణలో ప్రాంతీయులైనటువంటి వారికి ఇవ్వడము, మొత్తం DNA మిస్ మ్యాచ్లు అవ్వడము, అలాగే హార్మోనల్ కి సంబంధించి ఇంజక్షన్లో వైఫల్యము, ప్రతి ఒక్కటి కూడా కేసులు కూడా గోపాలపురం పోలీస్ స్టేషన్ కి గతంలో సరోగసీ అని కావచ్చు, అడాప్టెడ్ కావచ్చు, ఈ విధంగా దత్తత తీసుకున్నటువంటి దంపతులు కావచ్చు, IVF ఫెయిల్యూర్ అయినటువంటి దంపతులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా గోపాలపురం పోలీస్ స్టేషన్ కి క్యూ కడుతున్నారు. నమ్రత మీద కేసులు ఫైల్ చేయడానికి అయితే క్యూ కడుతున్నట్టుగా అయితే తెలిసింది. మొత్తం మీద ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 12 మందిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు మరొక వ్యక్తి 13 మందిని అరెస్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ అరెస్టుల పరంపర ఇంకా కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ లిస్టు కూడా చాంతాడంతున్నట్టయితే తెలుస్తుంది. మొత్తం ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే నమ్రత చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో డాక్టర్ల దగ్గర నుంచి, ఎనస్థీషియా దగ్గర నుంచి, ఏదైతే ANMs దగ్గర నుంచి అసిస్టెంట్, ల్యాబ్ రిసెప్షనిస్ట్ ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తున్నారు పోలీసులు. విజయ్. రైట్, థ్యాంక్ యూ ఉషా.